ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వారంలోపే కేంద్రం ప్రజలకి శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని గూడూరు రేణిగుంట మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ ను కేంద్రం నిర్మిస్తోంది. ఈ రెండు స్టేషన్స్ మధ్య 83.17 కిలోమీటర్ల దూరం ఉంది. దీని నిర్మాణానికి 884 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో భాగంగా 36.5 హెక్టార్ల భూమిని సేకరిస్తారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే మంజూరైన విజయవాడ గూడూరు 3వ రైల్వే లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 2 వంతెనలు, 2 అండర్ పాస్ లు నిర్మిస్తున్నారు. పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. దక్షిణ మధ్య రైల్వేలో గూడూరు రేణిగుంట జంక్షన్ చాలా కీలకమైనది. గూడూరు నుంచి చెన్నైకి ఒక మార్గం, రేణిగుంట తిరుపతి వైపు మరో మార్గం ఉంది. చెన్నై హౌరా ప్రధాన రైల్వే లైన్ లో ఇది కీలకం. రేణిగుంట నుంచి చెన్నై వైపు, గుంతకల్లు వైపు 2 మార్గాలున్నాయి. గూడూరు నుంచి విజయవాడ, విశాఖ, కటక్ మీదుగా హౌరా, విజయవాడ నుంచి కాజీపేట మీదుగా హైదరాబాద్ వైపు, విజయవాడ నుంచి కాజీపేట మీదుగా ఢిల్లీ వైపు కీలక మార్గాలు ఉన్నాయి. మరోవైపు కీలకమైన గూడూరు జంక్షన్ లో రైల్వే ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వారి అవసరాలకు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే రైళ్ల సంఖ్య పెంచుతోంది. దీంతో ట్రాఫిక్ ఎక్కువై చాలా రైళ్లను స్టేషన్ బయటే నిలిపివేయాల్సి వస్తోంది. క్రాసింగ్ కోసం కొన్ని స్టేషన్స్ లో నిలపాల్సి వస్తోంది. 3వ లైన్ పూర్తయితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి.